ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, ఈ పరిశుద్ధమైన పాదాలకి శుభనామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ ఉదయకాలం పాపిని నన్ను మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రం వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభువా, మీ ఆకుతో శక్తితో ప్రభావంతో ఈ మందిరం నింపు ప్రభువా, ఈ ప్రభావంతో నింపు ప్రభువా, నింపు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నింపు, ప్రభువా నింపు, ప్రభువా నింపు తండ్రి. నీ వాక్యము చేత దర్శించుము ప్రియ పరలోకపు తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించుము ఉదయకాలం ప్రభువా. దేవా సహాయం చేయండి, సమాధానం నెమ్మది దయచేసి యేసు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 యేసు, ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమగలిగిన తండ్రి, ఉదయకాలము ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఉదయకాలము ఈ వాక్కు చేత మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రత్యక్షతలు ఎలా ఉంటావో ఈరోజు తెలుసుకుందాం. దేవుని ప్రత్యక్షతలు ఎలా ఉంటాయి, దేవుడు ఎలాగ మనుషులతో మాట్లాడతాడు, దేవదూతల ద్వారా దేవుడు ఎలాగ మాట్లాడతాడు, మనుషునికి దేవుడు ఎలాగ కనపడతాడు అన్న సంగతులు ఈరోజు మనము తెలుసుకుందాం ప్రభువా. ప్రియులారా, ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, ఇక్కడ ఏం దేవుని వాక్యం చెబుతుందంటే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములలో అబ్రహాము ఎండవేళ గుడారము
యెహోవా అతనికి కనబడెను. దేవుడు అబ్రహాముకు కనబడ్డాడండి. ఎక్కడున్నప్పుడు సింధూర వనములు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతడితో మాట్లాడటం ఇక్కడ చూస్తున్నాం. పిల్లరా, దేవుడు మాట్లాడేవాడు, చూచేవాడు, కనబడేవాడు. మాట్లాడే దేవుడే దేవుడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడే దేవుడండి. దేవుడు అనేవాడు మాట్లాడేవాడు. మూగవాడు కాదు, చెవిటివాడు కాదు, కొంటివాడు కాదు, గుడ్డివాడు కాదు, నడ్డివాడు కాదు. దేవుడు మాట్లాడేవాడు. ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడు. ఏదేను అన్నములో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. ఏదేను అన్నములో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. ఆదాము ఏదైనా తోటలో చెడిపోయినప్పుడు పిలిచాడు, ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు. ప్రభువా, నేను దిగంబరినై ఉన్నాను ప్రభువా, ఇదిగో ఇక్కడ దాపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులరా. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు ఆదాం? దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు? అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు. ఏమినంట? నీ స్వరం విన్నప్పుడు అంట. నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాపుకొంటిని. స్వరం విన్నాడు, దేవుని స్వరం. దేవుడు మాట్లాడేవాడు. దేవుడు నిన్ను స్వరము ద్వారా మాట్లాడతాడు. దేవుడు నిన్ను స్వరము ద్వారా మాట్లాడతాడు. మనము సేవించుచున్న దేవుడు మూగవాడు కాదు, నోరు లేనివాడు కాదు, చెవిటివాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడగలిగిన దేవుడు. నీవు ఆశ కలిగి దేవానికి నిజమైన దేవుడు అయితే ఇదిగో నాతో మాట్లాడు అడగాలి ప్రియులారా. అలాగనే ప్రార్థన చేయాలి. మాకు దేవుడు బయలుపరిచాడు. నీకు నమ్మకం కావాలంటే దేవుడు అడగల. ప్రభువా, నీవు మాట్లాడే దేవుడు అంట కదా. ఆదాముతో మాట్లాడింది దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇదిగో నాతో మాట్లాడమని ప్రార్థన చేయాలి. ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనము. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను నడకగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా. ఇదిగో కయ్యూనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, అయ్యా కయ్యూను, ఇదిగో నీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడు ఎక్కడున్నాను అడుగుతావే నన్ను? నీకు తెలీదా? మనల్ని అడిగితే మనం ఇట్లా సమాధానం, నీకు తెలియదా? నీకు తెలియకుండా నేను అడుగుతున్నావా? నీకు అన్ని తెలిసి అడుగుతున్నావులే అని అంటావు. కయ్యూను కూడా అలాగే మాట్లాడుతున్నాడు దాదాపుగా. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యూను అడగగా, కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు కయ్యూనుతో మాట్లాడాడు. అలాగే ఆదికాండము 6వ అధ్యాయము 13.
ఆదముతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, కయ్యనుతో మాట్లాడాడు. ఇదిగో 6:13 ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు చూడండి. దేవుడు నోహుతో, దేవుడంట నోహుతో మాట్లాడుతున్నాడంట. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి ఎంత వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తున్నాను. నోహు, ఇదిగో ప్రజలందరూ నాకు విరోధంగా పాపము చేస్తూ ఉన్నారు, వారిని ఈ భూమితో సహా నాశనము చేయబోతున్నాను దేవుడు మాట్లాడాడండి. నోహుతో మాట్లాడిన దేవుడు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నప్పుడు, దేవునికి ఇష్టలుగా జీవించవలసిన వారు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నప్పుడు దేవుని ఉగ్రత ఆ నీనేవ పట్టణస్థుల మీదకి వచ్చేసింది. నోహు, ఇదిగో ఈ సమస్త శరీర మూలంగా భూమి బలాత్కారముతో నిందంట. సమస్త శరీరము భూమి ఎంత బలాత్కారంతో నిండిందంట, భూమి ఎంత పాపంతో నిండిందంట, భూమి ఎంత అన్యాయంతో నిండి ఉందంట. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితులు. ఆ దినాల్లో నోహు దినాల్లో ఉండినట్లుగానే ఇప్పుడు కూడా దేవునికి అవిధేయులుగా, దేవునికి వ్యతిరేకంగా ఈరోజు బ్రతుకుతున్నారు. నోహుతో మాట్లాడాడు. అలాగే చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా అబ్రాహాముతో అన్నాడు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు శోభించు దేశములకు వెళ్ళము. దేవుడు ఎలాగ మాట్లాడుతున్నా అండి. ఇదిగో అబ్రాహామా, ఇక చాలు, ఇక్కడ ఉన్నది ఇక చాలు. ఇదిగో నీ బంధువులని, నీ ఇంటి వారిని, నీ స్నేహితులందరినీ విడిచిపెట్టి ఇదిగో నేను చూపించబో దేశములకు నీవు వెళ్ళు. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు సూచించు దేశమునకు వెళ్ళు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే దేవుడు అండి ఈయన. యేసు మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడవు నీవు, నీవు మాట్లాడని రాయి విరప్పవు కాదు. నీవు మాట్లాడే దేవుడవు నీవు. మాట్లాడే దేవుడు. అడగండి దేవుని అడగండి. ప్రభువా నీవు మాట్లాడు, నీవు కనబడు. నేను అలాగే ప్రార్థన చేశాను. దేవుని స్వరమని దేవుని చూసిన తర్వాత దేవుని యందు బలంగా నిలబడ్డాము, ప్రారంభించాను. దేవుని సన్నిధిలో నీవు బలంగా ఉండాలంటే, బలమైన విశ్వాసంగా ఉండాలంటే, నిజమైన విశ్వాసంగా ఉండాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రుచి చూచి యెహోవాని ఎరుగు. నీవు ఆయన స్వరమిని దేవుని ఎరుగు, ఆయనను చూసి దేవుని ఎరుగు. ఈయన నిజమైన దేవుడని. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నిజమైన దేవుడని నీవు రుచి చూచి ఎరుగు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడని నీవు ఎప్పుడైతే దేవుని స్వరం వింటావో, ఎప్పుడైతే దేవుని నీవు చూస్తావో, అప్పుడు నీవు
ఎంతమంది నీకు దేవుని గురించి వ్యతిరేకంగా చెప్పినా నువ్వు మాత్రము ఎవరి మాట నమ్మవు. లేదు, నేను దేవుని స్వరం విన్నాను, ఇదిగో నేను దేవుని చూశాను. ఏం చెప్తున్నావయ్యా నీకు తెలియదులే, నీకు తెలియదు. నేను విన్నానయ్యా దేవుని స్వరాన్ని, ఇదిగో నేను చూశానయ్యా దేవుని అని నీవు బలంగా చెబుతావు. నీవు ఎంతమంది దేవుని గురించి వ్యతిరేకంగా చెప్పినా నువ్వు నమ్మవు. కారణం ఏంటంటే నీవు దేవుని స్వరం విన్నావు, నీవు దేవుని చూసావు. కాబట్టి నీవు ఎంతమంది చెప్పినా నీవు ఒప్పుకోవు. నీ అనుభవంలో నీవు చూసావు, నీ అనుభవంలో నీవు చూసావు. దేవుని స్వరం వినడం నీవు చూసావు. అందుకనే నీవు ఎంతమంది చెప్పినా వినవు. 1,00,000 మంది చెప్పినా కూడా నీవు విన్నావు. లేదు దేవుని చూశాను, లేదు నేను దేవుని స్వరం విన్నాను, మీరు చెప్తే నేను నమ్మనయ్యా అంటావు. నేను అలాగే చెప్పగలుగుతాను. దేవుని స్వరం విన్నప్పుడు నువ్వు అలాగే ధైర్యంగా గట్టిగా మాట్లాడతావు. ఆదికాండం 35:1 దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడు ఏమంట కనబడ్డానంటే యాకోబుకి. ఇదిగో నీకు కనబడిన దేవుడిని నేను మాట్లాడుతున్నానయ్యా. యాకోబు, నీకు అప్పుడు కనబడ్డానే. నీవు లేచి బేతేలు నుండి నీవు పారిపోయి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుణ్ణయ్యా నేను అని యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కనబడే దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడిని నేను నీకు కనపడినానయ్యా ఆ దేవుడిని నేనే, యెహోవాని నేనే అని యాకోబుతో మాట్లాడుతున్నాను. అలాగే ఆదికాండము 16వ అధ్యాయం చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా 7వ వచనము, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నానను. దేవుడు మాట్లాడతాడు. రెండవది దేవుని దూతలు కూడా మాట్లాడుతున్నాయండి. ఇక్కడ హాగరుతో మాట్లాడుతున్నాడు. దేవుని దూత హాగరుతో మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా దూత. ఎవరి దూత? యెహోవా దూత, దేవుని దూత. అరణ్యములోను నీటి బుగ్గ యొద్ద అనగా శూర్మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొన్నాడు. కనుగొని ఇదిగో నీతో మాట్లాడుకున్నాడు దేవుని దూత అని. దేవుని దూత మాట్లాడము విన్నాడు. ఎవరు విన్నారు? హాగరు వినింది. అయ్యా, ఎక్కడి నుండి వస్తున్నావు నీవు? అమ్మా హాగరు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నా యజమానురాలు శారా యొద్ద నుండి పారిపోతున్నాను అని శారా చెబుతుంది. ఆదికాండం 22:11. 22:11.
11 వచనం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. ఇదిగో అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ బలి ఇవ్వడానికి వెళ్తుంటే దూత వచ్చింది. ఏ అబ్రహామా 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 ఆగు ఆగు ఆగు. అబ్బా, దూత మాట్లాడుతుంది. దూత ఆగరితో మాట్లాడిన దూత, అబ్రహాముతో మాట్లాడిన దూత నీతో కూడా మాట్లాడుతుంది. నీతో కూడా మాట్లాడుతుంది. తప్పకుండా ఆశ కలిగి అడగండి. మాట్లాడే దేవుని దూతలు కూడా మాట్లాడతారు. అలాగే ఆదికాండం 31వ అధ్యాయం చూడండి. పదకొండవ వచనం. మరియు స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. యాకోబుతో మాట్లాడుతున్నాడు దేవుని దూత. యాకోబు అని పిలిచాడండి. యాకోబును పిలిచాడు దూత. దేవుని దూత ఆగరితో మాట్లాడిన దూత, అబ్రహాముతో మాట్లాడిన దూత యాకోబుతో కూడా మాట్లాడిందండి. దేవుని దూతలు కూడా నీతో మాట్లాడతారు. నీవు కనిపెట్టు, ప్రార్థన చేసి అడుగు. దేవుడు మాట్లాడతాడు. ఒకటి దేవుని దూతలు మాట్లాడతాడు. అలాగే ఆదికాండం 18 మనుషునిగా కనబడి మాట్లాడటం. 18వ అధ్యాయము చూడండి. అందుకాయన 10 అందుకాయన మొదటి ఈ కాలము నీ యొద్ద నిత్యముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి గుడారపు ద్వారా వినుచుండేను. దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మాట్లాడి, ఇదిగో అబ్రహమా, ఇదిగో నేను నీకు పిల్లలు లేరని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా. ఇదిగో వచ్చే నాటికి నీకు ఒక మగపిల్లడు కలుగుతాడు. కానీ డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఆదికాండం 32:24 కూడా చూడండి. 32:24 దేవుడు మాట్లాడేది మనము నేర్చుకుంటున్నాం. 32:24 యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. అబ్బా, యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏసేవ దగ్గరికి తన భార్యను, పిల్లలను, తన పశువులను, సంపదను, పనివారిని అందరినీ పంపించేశాడు. పంపించి దేవుడితో యాకోబు పెనుగులాడుతుంటే ఆయన